పార్ట్ టైం జాబ్ లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వలేము, ఇంటి నుంచి లక్షలు వేయించుకోలేము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు థాట్స్ రావడం మొదలుపెట్టినాయి. అసలు నేను ఎందుకు వచ్చిన ఆస్ట్రేలియాకి, అంత మంచి లైఫ్ వదిలేసుకొని అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చినా, అసలు ఏం చేస్తున్నా. ఇండియాలో నువ్వు ఎంత తోపైనా సరే ఇక్కడికి వచ్చినాక నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు ఎంత టాపర్ అయినా సరే, నీకు ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఇక్కడికి వచ్చాక అదంతా కౌంట్ అవ్వదు. జస్ట్ యు ఆర్ జీరో. ఇలా కొత్త ప్లేస్కి వచ్చి సర్వైవ్ అవ్వడం అంటే ఆబ్వియస్గా కష్టంగానే ఉంటుంది. ఇండియా కంటూ తిరిగి వెళ్తే ఏదో ఒకటి పీకే వెళ్ళాలి అని నెక్స్ట్ డే మార్నింగ్ లేసి రీస్టార్ట్ బటన్ నొక్కిన. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే ఆస్ట్రేలియాకి వచ్చి 3 వీక్స్ అయిపోతుంది. ఈ 3 వీక్స్లో ఆస్ట్రేలియాలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. నేనైతే హైదరాబాద్ నుంచి జనవరి 31 రోజు నైట్ స్టార్ట్ అయ్యాను అండ్ బ్రిస్బేన్ రీచ్ అయ్యేసరికి ఫిబ్రవరి 1 అయింది. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చాడు, రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి రీచ్ అయ్యేసరికి అంటే నైట్ అయిపోయింది. సో అలా మెల్లిగా తినేసి ఇంకా పడుకుండిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మై ఫస్ట్ డే ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పి ఒక వ్లాగ్ షూట్ చేసిన, మీరందరూ చూసే ఉంటారు. అండ్ అట్లా కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త దేశం. సో అలా ఆ రోజు ఫస్ట్ డే గడిచిపోయింది. అండ్ నెక్స్ట్ డే సెకండ్ డే మార్నింగ్ లేచేసరికి నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ వర్క్స్కి వెళ్ళిపోయినారు. సో నేను ఒక్కడనే రూమ్లో కూర్చొని కొంచెంసేపు బోర్ కొట్టింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నాకు థాట్స్ రావడం మొదలుపెట్టినాయి. అసలు నేను ఎందుకు వచ్చిన ఆస్ట్రేలియాకి, అంత మంచి లైఫ్ వదిలేసుకొని అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చినా, అసలు ఏం చేస్తున్నా, ఇలాంటి పిచ్చి థాట్స్ అన్నీ రావడం స్టార్ట్ అయినాయి. అండ్ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండి చదువుకున్నా. పేరెంట్స్ దగ్గర గడిపిన టైం చాలా తక్కువ. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా భయం వేసింది, జీవితాంతం ఇక్కడే స్టక్ అయిపోతామా ఏంటి అని చెప్పి. అలాగే కొంచెం హోమ్ సిక్ కూడా ఉండే. అలా ఒక 2-3 డేస్ అయిపోయేసరికి పరిచయమైన వాళ్ళందరూ వాళ్ళ స్టోరీస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలన్నీ నాతో షేర్ చేసుకుంటుంటే అవన్నీ విన్నాక మళ్ళీ అదే ఫీలింగ్, అసలు ఎందుకు వచ్చామరా, ఇజ్ ఇట్ వర్త్ అని చెప్పి అనిపించింది. మీన్ వైల్ ఫస్ట్ వీక్లోనే కార్ డ్రైవింగ్ అండ్ ఇక్కడ ఆస్ట్రేలియన్ రూల్స్ అన్నీ చూసుకొని డ్రైవ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అలా నేను డ్రైవ్ చేస్తుంటే నా ఫ్రెండ్ గాడేమో పక్కన కూర్చొని చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ ఒక్క రూల్ మనం బ్రేక్ చేసినా కానీ వాళ్ళకి వేలల్లో ఫైన్ వస్తుంది. ఇంకా ఆస్ట్రేలియాలో అయితే నా ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మస్తుండే. ఇక్కడ ఫాలో అయ్యే రూల్స్ అండ్ వాళ్ళ డిసిప్లిన్ చాలా నచ్చినాయి నాకైతే. ఇంకా అలా ఒక 1 వీక్ గడిచిపోయింది. సో సెకండ్ వీక్ స్టార్ట్ అవ్వగానే ఇంకా మనం పార్ట్ టైం జాబ్ కోసం హంట్ అయితే స్టార్ట్ చేసినాం. డిఫరెంట్ జాబ్ రోల్స్కి వేరే రెజ్యూమ్లన్నీ ప్రింట్అవుట్ తీసుకొని అండ్ ఒక్కొక్క స్టోర్కి వెళ్ళి ఆ రెజ్యూమ్లు ఇస్తూ అండ్ కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా అప్లై చేయడం స్టార్ట్ చేసినాం. అట్లా ఒక 10 డేస్ అయిపోయింది. బట్ పార్ట్ టైం జాబ్ అయితే దొరకలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఏవేవో ఆలోచనలు అండ్ టెన్షన్ పెరిగిపోతుంది. పార్ట్ టైం జాబ్ లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వలేము, ఇంటి నుంచి లక్షలు వేయించుకోలేము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా ఒక 10 డేస్ తర్వాత ఇంకా ట్రై చేసి టైర్డ్ అయిపోయినా. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే ఇంకా అప్లై చేస్తూనే ఉన్నా. బట్ అయినా ఏం దొరకలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండే ఏరియా బ్రిస్బేన్ నుండి 120 కిలోమీటర్స్, అంటే అది రీజనల్ ఏరియా కిందికి వస్తుంది. సో అక్కడ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కదా, బ్రిస్బేన్ మూవ్ అయిపోదాం, ఇంకొన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ అన్న దొరుకుతాయి కదా అని చెప్పి బ్రిస్బేన్లో ఇల్లు ఎత్తుకడం స్టార్ట్ చేసినాం. అండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఎత్కంగా ఒక ఇల్లు దొరికింది. ఆ ఇల్లు అయితే చూడడానికి బాగానే అనిపించింది అండ్ రెంట్ కూడా చాలా తక్కువ ఉండే. సర్లే అని చెప్పి ఇంకా మూవ్ అయిపోయినాం. నేను బ్రిస్బేన్ మూవ్ అయిపోయినాక నెక్స్ట్ డేనే మా కాలేజ్లో ఓరియంటేషన్ డే ఉండే. సో అందరం కలిసి వెళ్ళిపోయినాం కాలేజ్కి. అండ్ అక్కడ కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, తెలుగు వాళ్ళు అండ్ మన ఇండియన్స్ కూడా చాలా మంది పరిచయం అయ్యారు. సో మన ఇండియన్స్ అందరూ పరిచయం అవ్వగానే అందరం కలిసి అట్లా చిల్లు కొట్టినాం. సో ఆ రోజు గడిచిపోయింది. ఓరియంటేషన్ డే అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అవే థాట్స్. అసలు మన ప్రొఫెషన్ ఏంది, మనం ఇండియాలో చదివింది ఏంది, ఇక్కడికి ఎందుకు వచ్చినాము, అసలు ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము, ఇవన్నీ పిచ్చి థాట్స్ వచ్చినాయి. బట్ ఒక స్టెప్ తీసుకొని ఆస్ట్రేలియాకి వచ్చినాం మాస్టర్స్ కోసం అండ్ నెవర్ గోయింగ్ బ్యాక్. ఏం చేసినా ఇక్కడే చేయాలి, ఏం పీకినా ఇక్కడే వీకాలి అండ్ ఇండియా కంటూ తిరిగి వెళ్తే ఏదో ఒకటి పీకే వెళ్ళాలి అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి రీస్టార్ట్ బటన్ నొక్కిన. ఇంకా మా రూమ్ ఓనర్ని అప్రోచ్ అయ్యి ఒక పార్ట్ టైం జాబ్ సెట్ చేయన్నా అని అడిగిన. వాడు వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయితే సెట్ చేసిండు. అమ్మయ్య అనుకున్నా. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆ పార్ట్ టైం జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. సో ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాక ఆ థాట్స్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మాత్రం ఇంకా ఎలా ఎర్న్ చేయాలి, ఇంకా ఎక్కువ ఎలా ఎర్న్ చేయాలి అనే థాట్స్ మాత్రమే వస్తున్నాయి.
ఇండియాలో నువ్వు ఎంత తోపైనా సరే ఇక్కడికి వచ్చినాక నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు ఎంత టాపర్ అయినా సరే, నీకు ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఇక్కడికి వచ్చాక అదంతా కౌంట్ అవ్వదు. జస్ట్ యువర్ జీరో. మళ్ళీ స్క్రాప్ నుండి స్టార్ట్ చేయాలి. పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 25 years మనం గడిపిన దేశాన్ని, ప్రదేశాన్ని వదిలి ఇలా కొత్త ప్లేస్కి వచ్చి సర్వైవ్ అవ్వడం అంటే ఆబ్వియస్గా కష్టంగానే ఉంటుంది. నేను ఆస్ట్రేలియాకి వచ్చినాక ఈ 3 weeksలో నాకు అర్థమైంది ఏంటంటే, అబ్రాడ్ వెళ్ళేటప్పుడు నెట్వర్కింగ్ అండ్ కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అందరూ చెప్తే ఆ బొంగులే అనుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాలేదు నెట్వర్కింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో. మనం ఇండియాలోనే వేరే స్టేట్కి వెళ్తే అసలు కమ్యూనికేషన్కి ఎంత కష్టపడతాం. అట్లాంటిది మన కంట్రీని, మన కాంటినెంట్ని వదిలి వేరే ఏదో దేశానికి వెళ్ళి అక్కడ సర్వైవ్ అవ్వాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం మేక్ ష్యూర్ దట్ మీ ఫ్యామిలీ ఆర్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉన్నారా అని. ఒకవేళ ఎవ్వరూ లేకపోతే ఉన్న వాళ్ళని పరిచయం చేసుకొని వెళ్ళండి. నీకు ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటే, నీకు ఎన్ని ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటే ఇక్కడ థింగ్స్ అన్నీ ఈజీగా అయిపోతాయి. ఆస్ట్రేలియాలో ప్రజలు చాలా మంచోళ్ళు అండ్ వాళ్ళు చాలా డిసిప్లైన్గా ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. సో ఆస్ట్రేలియా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్. బాయ్. జై హింద్.